హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఈరోజు సెషన్లో నేను మీకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ యొక్క అనాలిసిస్ని చెప్తానండి. సో అరౌండ్ కొన్ని లెక్చర్స్లో దీన్ని నేను మీకు కంప్లీట్ చేస్తాను, బట్ డీప్గా అనాలిసిస్ చేద్దాము ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ఎందుకంటే మనకి క్యాలెండర్ రిలీజ్ చేస్తానంటున్నారు. సో ఆల్మోస్ట్ మనకి ఈ ఇయర్లోనో లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ జనవరి ఫిబ్రవరిలోనో మనకి ఎగ్జామ్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ ఎగ్జామ్స్కి ఏపీ ఎకానమీలో ఏపీ బడ్జెట్ అండ్ ఏపీ ఎకనామిక్ సర్వే ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడు రీసెంట్గా May 20th మనకి దీన్ని రిలీజ్ చేశారు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని. సో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఆల్మోస్ట్ అరౌండ్ చాలా క్వశ్చన్స్ 15-20 క్వశ్చన్స్ మనకి దీని మీద బేస్ చేసుకుని వస్తాయి ఎకానమీ పేపర్లోని. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు divyamam2020@gmail.comకి మెసేజ్ చేయండి, మెయిల్ చేయండి, ఓకే? అండ్ టెలిగ్రామ్లో కూడా నేను మీకు @సంకల్ప్ స్టడీ సక్సెస్ అని టైప్ చేస్తే మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు. నౌ కమ్ టు ద పార్ట్, ఓకే? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎనాలిసిస్లో సో మొత్తం కూడా నేను మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అక్కడక్కడ అవసరమైతే ఇంగ్లీష్ వర్డ్స్ని యూజ్ చేస్తాను. సో మనకి ఆంధ్రప్రదేశ్కి ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? బుగ్గన్న రాజేంద్రనాథ్ గారు, రైట్? సో ఇతని పేరు గుర్తుపెట్టుకోండి, బుగ్గన్న రాజేంద్రనాథ్ గారు. మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ని 2021-22ని May 20th 2021 రిలీజ్ చేశారు, ప్రజెంట్ చేశారు, రైట్? సో ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19. సో ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ 2020 నుంచి కూడాను లాక్డౌన్ని మనం ఫేస్ చేస్తున్నాం. సో కోవిడ్-19 పాండమిక్ వలన ఏమైందంటే 2020-21 వాజ్ నాట్ ఏ స్టాండర్డ్ ఇయర్ విత్ రెస్పెక్ట్ టు పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎకానమీ అండ్ గవర్నమెంట్ ఫినాన్స్. సో అప్పుడు లాస్ట్ ఇయర్ అన్నీ కూడాను అనుకున్న విధంగా జరగలేదు. లాక్డౌన్ రావడం కారణంగా సో అంత ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తలకిందులయ్యాయి. మనం చేసుకున్న ప్లాన్స్ అన్నీ, గవర్నమెంట్ చేసిన ప్లాన్లన్నీ కూడా తలకిందులయ్యాయి. కాబట్టి యాక్చువల్గా మనకి బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు ఏం చేస్తాము, లాస్ట్ ఇయర్ మన యొక్క రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ బేస్ చేసుకుని ఈ ఇయర్ దానికన్నా ఎక్కువ పెట్టాలా దానికన్నా తక్కువ పెట్టాలనేది ఎనాలిసిస్ చేసి మనకి చెప్తారనమాట. అయితే కోవిడ్-19 పాండమిక్ ద్వారా లాక్డౌన్ కారణంగా ఏంటంటే 2020-2021ని పరిగణలోకి తీసుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఆ టైంలో మనకి సరిగా ఎకనామిక్ యాక్టివిటీస్ జరగలేదు. సో ఈ ఇయర్ని మనం బేస్ ఇయర్గా తీసుకోలేము. కాబట్టి 2021 and 22 బడ్జెట్కి ఎస్టిమేషన్కి కంపేర్ చేయడం కోసం యాక్చువల్ రేట్స్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏం జరిగాయి, ఈ ఇయర్ మనం ఎంత ఖర్చు పెట్టాలి అన్నది కంపారిజన్ చేయడం కోసం మేము ఏ సంవత్సరాన్ని తీసుకుంటున్నామని చెప్పారు, 2019 and 2020 ఇయర్ని తీసుకుంటున్నాం. అంటే 2019లో 2019-20కి అగ్రికల్చర్కి వాళ్ళు ఎంత అనుకున్నారు, సో అగ్రికల్చర్కి ఎంత ఖర్చు అయింది అని ఒక ఎస్టిమేషన్ తీసుకుంటే 2021-22కి అగ్రికల్చర్ సెక్టార్ మీద ఎంత ఖర్చు పెట్టాలి, ఓకేనా? సో దాని నుంచి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఎస్టిమేషన్ చేయొచ్చు అనమాట. సో అది మనకి ఇంపార్టెంట్ వన్. ఇది యాక్చువల్గా కాన్సెప్ట్. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటి, మనకి 2021-22 బడ్జెట్కి ఎస్టిమేషన్ చేయడం కోసం 2019-20ని పరిగణలోకి తీసుకున్నారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటమ్మా దాన్ని ఏమంటారు, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆర్ CAGR అంటారు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సో ఇక్కడ ఏంటంటే కనుక యాక్చువల్ వాల్యూస్ 2019-20 కంపారిజన్ అండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేసి 2020-21 అండ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి 2021 and 22కి, రైట్? సో కొన్ని హైలైట్స్ చూద్దాము. సో ఇక్కడ మనకి GSDP, ఈ ఏపీ బడ్జెట్లోని మనకి ముందుగా వెళ్ళే లెక్చర్స్ అన్నిటిలో కూడా GSDP అనేది కామన్గా వస్తుంది. సో GSDP అంటే ఏంటంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. GSDP అంటే GDP అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో ఓవరాల్ ఇండియాకి అయితే మనం GDP అంటాం, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కాబట్టి మనం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి ఎస్టిమేషన్, కరెంట్ ప్రైజెస్ చూసుకుంటే 2021-22కి అంటే అరౌండ్ 10,61,781 crore వస్తుంది. సో ఎంత జీడిపి వస్తుందని ఎస్టిమేషన్ మనకి ఇక్కడ ప్రొజెక్టెడ్ అట్ 10,61,781 crores వస్తుందని. సో దిస్ ఈజ్ అన్ యాన్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ 4%. దిస్ నెంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఎప్పుడైనా సరే మనకి హిస్టరీ స్టాటిక్ పార్ట్, ఓకే, దానిలో ఎలాంటి చేంజ్ ఉండదు. ఎకానమీ వచ్చేసి డైనమిక్ పార్ట్. ఇయర్కి ఈ వాల్యూస్, ఈ నెంబర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో చక్కగా ఒక బుక్ తీసుకోండి, ఒక నోట్స్ పెట్టుకోండి ఏపీ బడ్జెట్ కోసం, రఫ్ పేపర్ మీద కాకుండాను. ఎందుకంటే దిస్ లెక్చర్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్,
ఓకే, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్కి అండ్ గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి అయినా సరే, నెక్స్ట్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన ఏ నోటిఫికేషన్కి అయినా బడ్జెట్ అనాలిసిస్, ఎకనామిక్ సర్వే వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. సో ఇక్కడ యాన్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ 4% ఓవర్ ద యాక్చువల్ జిఎస్డిపి ఆఫ్ 2019 and 20. సో మీకు చెప్పాను 2019-20ని నెక్స్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ కోసం 2020-21ని తీసుకుంటున్నాము అని. సో 2019-20లో వచ్చిన జిఎస్డిపి కంటే ఇప్పుడు 2021-22కి 4% ఇంక్రీజ్ ఉంటుంది అని ఎస్టిమేషన్ చేస్తున్నారనమాట. అలాగే జిఎస్డిపి 2021-22 ఈజ్ ఎస్టిమేటెడ్ 5.1% హయ్యర్ దాన్ ఎప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్ ఆఫ్ జిఎస్డిపి ఫర్ 2020-21. సో ఇక్కడ ఏంటండి 2020-21కి తీసుకుంటే ఎంత మనకి హయ్యర్ ఉంటుంది అంటున్నారు, 5.1% హై రావచ్చు ఈ ఇయర్కి 2021-21కి. 2019-20 చూసుకుంటే 4% ఎక్కువ ఇంక్రీజ్ రావచ్చు అని, రైట్. అండ్ నెక్స్ట్ వన్ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, అన్ని ప్రాజెక్ట్స్ కోసము, తర్వాత వాళ్ళు చేసినటువంటి రైతు భరోసా, ఇలా చాలా అగ్రికల్చర్లో కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తారు, రైట్. చాలా స్కీమ్స్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో వాటి కోసం అన్నిటికీ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అంటున్నారు 2021-22కి 2,29,779 crore అవుతుంది. సో ఇది మామూలుగా చూసుకుంటే 2019-20 ఎక్స్పెండిచర్తో పోల్చుకుంటే ఎంత పర్సెంట్ మనకి ఇంక్రీజ్ అండి, 15% ఇంక్రీజ్ వాళ్ళు చేస్తున్నారు. అంటే 2019-20లో వాళ్ళ ఎక్స్పెండిచర్ కంటే, యాక్చువల్ ఎక్స్పెండిచర్ కంటే 15% ఎక్కువే ఎస్టిమేషన్ వేశారనమాట, రైట్, టోటల్ ఎక్స్పెండిచర్కి. సో దిస్ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్, 2,29,779. టోటల్ రిసిప్ట్స్ ఎంతండి, ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. అంటే ఇప్పుడు రిసిప్ట్స్ అంటే మనకి మనీ వచ్చేది ట్యాక్స్ రూపంగా కానీ లేకపోతే ఏమైనా ఫీజులు, టోల్స్, వీటి నుంచి వచ్చేది రిసిప్ట్సే. అండ్ మామూలుగా వేరే బ్యాంక్స్ మనకి మనీ ఇచ్చినా అది మన దగ్గరికి వచ్చేది. కాకపోతే బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్, అంటే ఏదైనా నాట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మనీ అనేది మనకి శాంక్షన్ లిమిటే, అది మనం రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏమైనా వేరే బ్యాంక్స్ నుంచి ఇలా బారోయింగ్స్ తీసుకుంటే కనుక అవి తిరిగి మనం ఇచ్చేయాలి, అది మన లయబిలిటీ కిందకు వస్తుంది. సో అది రిసిప్ట్ కిందకి రాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే టోటల్ రిసిప్ట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ని వదిలేస్తే మనకి ఎంత రావచ్చు, 1,77,247 crores రావచ్చు, ఓకేనా. సో ఇది కూడా ఎంత ఇంక్రీజ్ అండి మనకి 2019-20 చూసుకుంటే 24% ఇంక్రీజ్, ఓకే. నార్మల్గా ఈ ఇయర్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, 2,000. సో ఇక్కడ ఎంత ఎస్టిమేషన్ ఉండొచ్చు, 2,29,779 crores. అండ్ రిసిప్ట్స్ మనకి అంటే బారోయింగ్స్ వదిలేస్తే ఎంతవరకు రిసిప్ట్స్ రావచ్చు మనకి, 1,77,247 crore వరకు రావచ్చు, ఓకేనా. సో మనకి 2019-20తో చూసుకుంటే పరిగణించుకున్నట్లయితే 24% అనేది ఎక్కువగా ఉంది. దెన్ రెవెన్యూ డెఫిషియట్ అండ్ ఫిస్కల్ డెఫిషియట్. సో రెవెన్యూ డెఫిషియట్, ఫిస్కల్ డెఫిషియట్ చూడండి ఇక్కడ ఎస్టిమేటెడ్ టు 5,000 crores అండి. రెవెన్యూ డెఫిషియట్ అంటే ఇప్పుడు మన ఎక్స్పెండిచరు అండ్ రిసిప్ట్, మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది, మనకి ఎంత ఎక్స్పెండిచర్ అయింది మైనస్ చేసుకుంటే మనకి డెఫిషియట్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉండి మన ఎక్స్పెండిచర్ తక్కువ ఉందనుకోండి, మన డెఫిషియట్లోకి వెళ్తామా, వెళ్ళాం. ఎప్పుడు డెఫిషియట్లోకి వెళ్తాము, మనకి వచ్చే రాబడి తక్కువ ఉండి ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాబడి 10 రూపాయలు ఉండి మీరు ఎక్స్పెండిచర్ 50 రూపాయలు చేస్తే ఎంత డెఫిషియట్లోకి వెళ్ళారు, 40 రూపాయలు డెఫిషియట్, అంటే 40 రూపాయలు అప్పు చేస్తారు. సో ఇలా మనకి రెవెన్యూ డెఫిషియట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇందులో మనకి రెవెన్యూ డెఫిషియట్, ఫిస్కల్ డెఫిషియట్ అని 2 టర్మ్స్ ఉంటాయి అన్నమాట. రెవెన్యూ డెఫిషియట్ చూసుకుంటే కనుక ఇది మీకు ఎంత మనకి చూపిస్తున్నారు, ఈ ఇయర్కి 5,000 crores ఉండొచ్చు అంటున్నారు అనమాట. ఇది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎంత శాతం అండి, 0.47%, ఓకే, 0.47%. నెంబర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవే మనకి మైనస్ మార్క్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే 2020-21 ప్రకారం లాస్ట్ ఇయర్లో రివైజ్డ్ ఎస్టిమేషన్లో డెఫిషియట్ ఎంత మనకి, రెవెన్యూ డెఫిషియట్ 34,092,927 crores. అది జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 3.46% ఉంది, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఫిస్కల్ డెఫిషియట్ 2021-22 చూసుకుంటే టార్గెట్ ఎంత మనకి 37,000.3. సో ఫిస్కల్ డెఫిషియట్కి రెవెన్యూ డెఫిషియట్కి డిఫరెన్స్ ఏంటి అంటే బారోయింగ్స్ ఉంటాయి, బారోయింగ్స్ ఉండవు, ఓకే. సో రెవెన్యూ డెఫిషియట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్.
రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతైతే అవుతుందో దానిలోంచి రెవెన్యూ రిసిప్ట్స్ తీసేస్తే మనకు వచ్చింది తీసేస్తే దానిలో ఎంత మనము అంటే ఇంకా ఎంత పే చేయాలంటే డెఫిషియట్ వస్తే కనుక దాన్ని రెవెన్యూ డెఫిషియట్ అంటారు. ఓకేనా. సో ఫిజికల్ డెఫిషియట్లో మనకి ఏముంటుందంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట.